యుద్ధ సమయంలో బ్రిటిష్‌లో నేరస్తులుగా ఉన్న వారిని విడిపించుకొని వచ్చి నేషనల్ ఫోర్స్‌కి సర్వెంట్స్‌గా పెట్టుకోవడం పద్ధతిగా ఉండేది. అలాగే క్లారా అనే ఒక అమ్మాయిని లెఫ్టినెంట్ తీసుకొచ్చి తన టీమ్‌కి సర్వెంట్‌గా పెట్టుకున్నాడు. ఆమె గడువు ముగిసి 3 నెలలు అయుంటుంది. కానీ విడుదల చేసుండడు. ఒకరోజు క్లారా లెఫ్టినెంట్‌ని తన విడుదల లెటర్‌ని పంపియమని అడుగుతుంది. కానీ అతను తనకి ఇష్టం వచ్చినప్పుడు పంపిస్తాను అని అంటాడు. తనకి ఇప్పుడు భర్త ఉన్నాడు. చిన్న పాప ఉంది. వాళ్ళు కేర్ చేసుకోవాలి. పంపియమని అడుగుతుంది. అప్పుడు అతనికి కోపం వచ్చి జైల్‌లో ఉన్న నిన్ను బయటికి తీసుకొచ్చాను. నువ్వు ఒకరిని పెళ్లి కూడా చేసుకున్నావు. నీకని ఒక ఇల్లు సంపాదించుకున్నావు. అటువంటి నన్ను అగౌరవంగా మాట్లాడతావా అంటాడు. ఆమె అప్పుడు నేను అగౌరవంగా మాట్లాడట్లేదు. మీరంటే నాకు చాలా గౌరవంగా ఉంది. కానీ నన్ను విడుదల చేయమని అడుగుతారు. అప్పుడు అతనికి కోపం వచ్చి కొడతాడు. తర్వాత ఆమెని బలాత్కారం చేస్తాడు. క్లారా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఆ రోజు రాత్రి క్లారా తన భర్త అయిన ఎయిడెన్‌తో పాటు కలిసి విడుదల గురించే మాట్లాడుతూ ఉంటారు. ఆ టైంలో క్లారా చెంప మీద ఉన్న ఒక గురుతు ఎయిడెన్‌కి కనిపిస్తుంది. అప్పుడు తను అడుగుతాడు, లెఫ్టినెంట్ నిన్ను బాధ పెట్టాడా అని అడుగుతాడు. చెప్పు, అలా జరుగుంటే నేను నిజంగా అతన్ని చంపేస్తాను అని చెప్తాడు. క్లారా ఏమీ జరగలేదు, నేనే కింద పడ్డాను అని చెప్తుంది. అప్పుడు ఎయిడెన్ ఇక్కడ ఉండేది వద్దు, వాళ్ళకి తెలియకుండా మనము తప్పించుకొని వెళ్ళిపోదామని అంటాడు. కానీ క్లారా వద్దు అంటుంది. ఒకవేళ నేను మళ్ళీ వారి చేతికి దొరికితే నన్ను మళ్ళీ జైల్లో వేస్తారు. అప్పుడు నిన్ను, చిన్న పాపని నేను కోల్పోతాను. సో దానివల్ల వద్దు అని చెప్తుంది. అప్పుడు ఎయిడెన్ సరే నేనే వెళ్ళి లెఫ్టినెంట్ దగ్గర మాట్లాడతాను, చాలా కూల్గానే మాట్లాడతాను, గొడవ ఏమి పెట్టుకోను అని చెప్తాడు. అలాగే మరుసటి రోజు వెళ్ళి లెఫ్టినెంట్ దగ్గర మాట్లాడతాడు. కానీ ఒప్పుకొని ఉండడు. దానివల్ల ఆ రోజు నైట్ తాగేసి ఎయిడెన్ లెఫ్టినెంట్ మీద గట్టిగా అడగాలని వెళ్తాడు. తమ గడువు ముగిసి 3 నెలలైంది, తమని వదిలేయమని అడుగుతాడు. లెఫ్టినెంట్ నేను వదలను, క్లారా తన ప్రాపర్టీ, తనకి ఇష్టం వచ్చినట్టు తనను వాడుకోవచ్చు అని అంటాడు. అప్పుడు ఎయిడెన్కి చాలా కోపం వచ్చి కొట్టబోతాడు. ఇలా లెఫ్టినెంట్కి మరియు ఎయిడెన్కి ఇద్దరి మధ్య గొడవ అనేది జరుగుతూ ఉంటుంది. అదే టైంలో కమాండర్ వచ్చి చూస్తాడు. అప్పుడు ఇక అందరూ వెళ్ళిపోతారు. ఆ రాత్రికి ఇక వీరు మనల్ని వదలరు, ఎలాగని ఇక్కడ నుంచి తప్పించుకుని వెళ్ళిపోదాం వారికి తెలియకుండా అని చెప్పేసి ఎయిడెన్ మరియు క్లారా రెడీ అయ్యి బయలుదేరుతూ ఉంటారు. అదే టైంకి లెఫ్టినెంట్ మరియు తన సబార్డినేట్ ఆఫీసర్స్ వీళ్ళ గుడిసెలలోకి వస్తారు. చూసి ఏంటి పారిపోదామని అనుకుంటున్నారా అని అంటాడు. ఎయిడెన్ నిజంగా మనకి ఏ ప్రాబ్లమ్స్ వద్దు, నన్ను వదిలేయని చెప్తాడు. అలా ఎలా కుదురుతుంది, సారీ చెప్పమని అడుగుతాడు. క్లారా ఒక బలవంతంతో సారీ చెప్తాడు. కానీ ఏం జరుగుతుందంటే వీళ్ళు ఎయిడెన్ మరియు లెఫ్టినెంట్ గొడవ పడుతున్నది కమాండర్ చూశాడుగా. అప్పుడు లెఫ్టినెంట్ని పిలిపించి మాట్లాడుంటాడు. యాక్చువల్లీ కమాండర్ ఏంటంటే లెఫ్టినెంట్ని కమాండర్గా ప్రమోషన్ చేయడం కోసం, అబ్జర్వేషన్ కోసం అని వచ్చుంటాడు. కానీ ఈ ఫైట్ చూసిన తర్వాత కమాండర్ లెఫ్టినెంట్కి కమాండర్గా ప్రమోట్ అయ్యేటువంటి అర్హత లేదు, అతను అన్ఫిట్ అని డిక్లేర్ చేసి ఉంటాడు. అదే కోపంలో ఎయిడెన్ని బాధ పెట్టాలని ఇప్పుడు లెఫ్టినెంట్ వచ్చింటాడు. ఆ విషయంలో క్లారాని ఉద్దేశించి తప్పుగా మాట్లాడుతూ ఎయిడెన్ని బాధ పెట్టడానికి ట్రై చేస్తాడు. క్లారాని విడిపించుకొని వచ్చినప్పటి నుంచి నేను ఆమెని పిచ్చివాడిలా అనుభవిస్తున్నాను, తనకి కూడా అది చాలా ఇష్టము, ఇద్దరు కలిసి చాలా ఎంజాయ్ చేస్తున్నాము అని చెప్తాడు. కానీ క్లారా నమ్మొద్దు అని చెప్తుంది ఎయిడెన్కి. ఎయిడెన్ కూడా దాన్ని నమ్మడు. అదే టైంలో లెఫ్టినెంట్ని తన దగ్గర ఉన్న గన్ తీసి కాల్చబోగా లెఫ్టినెంట్ తర్వాత తన సబార్డినేట్స్ అంతా పట్టుకుని ఆ గన్ లాగేసుకుంటారు. అయితే చూడు, నేను నీ వారిని అనుభవించడం తను ఎలా ఎంజాయ్ చేస్తుందో అని చెప్పేసి ఎయిడెన్ ముందే క్లారాని చాలా దారుణంగా రేప్ చేస్తాడు. అది చూసి ఎయిడెన్ ఇక తట్టుకోలేక అరుస్తూ ఉంటాడు. ఫైనల్గా అందరినీ వదిలించుకుని వెళ్ళి లెఫ్టినెంట్ గొంతు పట్టుకుని చంపబోతాడు. అంతట్లో అందరూ లాకేసుకుని లెఫ్టినెంట్ గన్ తీసుకుని కాల్చి చంపేస్తాడు ఎయిడెన్ని. దీన్ని చూసి ఏడుస్తూ ఉంటుంది క్లారా. తర్వాత లెఫ్టినెంట్ సబార్డినేట్ ఆఫీసర్కి కూడా చెప్తాడు, నువ్వు కూడా క్లారాని ట్రై చేయాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నావు కదా, వెళ్ళు ట్రై చేయని చెప్తాడు. సో ఆ సబార్డినేట్ ఆఫీసర్ కూడా వెళ్ళి క్లారాని రేప్ చేస్తాడు. అప్పుడు చిన్న పాప ఏడుస్తూ ఉంటుంది. అది డిస్టర్బ్ అవుతుంది వారికి అని చెప్పేసి దాన్ని చంపేయమని చెప్తాడు. అప్పుడు ఆ చిన్న పాపని కూడా చంపేస్తారు. ఇక క్లారా బాధ తట్టుకోలేనటువంటిది. తర్వాత క్లారా వీళ్ళ మీద రివెంజ్ తీసుకుంటుంది. ఒకరి సహాయంతో వీళ్ళ ముగ్గురిని చంపేస్తుంది. ఇదే ద నైట్ యాంగిల్ మూవీ.